హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఇంకా ఎంతసేపురా పోయి పడుకో, పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఇక్కడ ఎవరైనా చూస్తే నిజంగా అట్ల కడుతో నీ పెళ్లి చేస్తారు అని భూమి అంటుంది. హరీష్ వేద వైపు చూసి వెళ్తున్నా అని అంటాడు. ఏంట్రా బావా, మొహం వాడిపోయింది. మా అక్క ఆహానా అని నడుము మీద చేతులు పెట్టుకొని ఊగుతూ అడుగుతుంది. అరే ఆపెహే, ఆహా లేదు ఊహు లేదు, కనీసం టచ్ కూడా చేయలేదు, ప్రామిస్ అని హరీష్ అంటాడు. భూమి నవ్వి సరి సరి వెళ్ళు అని అంటుంది. హరీష్ డోర్ బాగా తీసి అడుగు బయటికి పెట్టేలోపు వేద హరీష్ షర్ట్ పట్టుకొని లాగి గాఢంగా ముద్దు పెడుతుంది. హరీష్ షాక్ అయిన వేద పంచే ముద్దులో కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ తన చుట్టూ చెయ్యి వేశాడు. వేద హరీష్ని దూరంగా నెట్టి చాలు కదా వెళ్ళు అని నవ్వుతుంది. హరీష్ మొహం సంతోషంతో నిండిపోయింది. బాయ్ అని బయటకొస్తాడు. భూమి బాగా గమనించి ఏంటి బావా, ఇందాక ఉన్న నీరసం ఇప్పుడు లేదు అని అడుగుతుంది. అదంతే అని హరీష్ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. వేద దగ్గరికి భూమి వెళ్ళి మాట్లాడుకుంటూ ఇద్దరూ ఎప్పటికో పడుకున్నారు. తెల్లారి 4ంటికి లేచి వేద ఫ్రెష్ అయి వచ్చింది. అప్పటికి పిలిచిన బ్యూటీషియన్లు రావడంతో రెడీ చేయడం మొదలుపెట్టారు. వేద భూమి కోసం కూడా తనకిలాగే మ్యాచ్ అయ్యేలా పట్టు చీర కొనడంతో భూమి ఫ్రెష్ అయ్యరా, వీళ్ళే రెడీ చేస్తారు అని వేద లేపుతుంది. భూమి మత్తుగా లేచి కూర్చొని అలాగే అని తల ఊపి మెల్లగా ఫ్రెష్ అయ్యి వస్తుంది. వేదాని ఒక అమ్మాయి రెడీ చేస్తుంటే భూమిని ఇంకో అమ్మాయి రెడీ చేస్తుంది. కవిత సుప్రజ రెడీ అయ్యి వచ్చి రెడీ అయ్యారా అని రూమ్ డోర్ తీసి చూసి కానివ్వాలి తెల్లారింది అని అంటారు. అయిపోవచ్చిందత్త, ఇంకా గంట ఉంది కదా అని భూమి అంటుంది. ఇద్దరూ చకచక మంచిగా రెడీ అయ్యారు. బాలరాజు ఇంటికి వచ్చి వేద భూమి రెడీనా అని పిలుస్తాడు. వరుణ్ ఆకాష్ అప్పుడే వచ్చి మామ మిగిలిన డబ్బులు నాన్న ఇమ్మని చెప్పాడు అని వరుణ్ చెప్తే టైం అవుతుంది రమ్మని చెప్పమని పంతులు చెప్పాడు అని ఆకాష్ చెప్తాడు. వేద భూమి ఇద్దరు ఒకేసారి బయటకు వస్తారు. బాలరాజుతో పాటు వరుణ్ ఆకాష్ ఇద్దరు వైపు చూసి స్టన్ అయిపోయారు. ఎవరికి పెళ్ళో తెలియనంత ముచ్చటగా ఉన్నారు ఇద్దరు. బాలరాజు లేచి ఇద్దరిని దగ్గరికి పిలుస్తాడు. ఇద్దరూ నవ్వుతూ వచ్చి బాలరాజుకి చెరో వైపు పట్టుకొని నాన్న ఎలా ఉన్నాం అని వేద అడిగితే చూడు నాన్న, వద్దు అంటున్న అక్క ఎలా రెడీ చేసిందో అని భూమి మూతి ముడిచి ముద్దుగా చెప్తుంది. నాన్న, నాకు మాత్రం అది చక్కగా రెడీ అవ్వాలని ఉండదా అని వేద అంటుంది. నువ్వు అక్క పెళ్లి కూతురు, నన్ను కూడా అలాగే రెడీ చేశావు అని భూమి అంటుంది. ఇద్దరిని చూసి బాలరాజు నవ్వుతూ మీ ఇద్దరూ ఇలాగే ఉండాలిరా అని ఇద్దరికీ నుదుటి మీద ముద్దిచ్చి మురిసిపోతాడు. అక్క, నాన్న ఎమోషనల్ అయిపోతున్నాడు అని భూమి కుసకుసగా చెప్తుంది. బాలరాజు విని నవ్వుతూ భూమి తల మీద మొట్టి వెళ్ళి అమ్మకి దండం పెట్టుకొని రండి అని చెప్తాడు. పద భూమి అని ఇద్దరూ దేవుడి గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి పూజ చేసి అక్కడి నుండి సావిత్రి ఫోటో దగ్గరికి వచ్చి ఇద్దరూ దండం పెట్టుకుంటూ ఉంటే వేదాకి ఏడుపు కంట్రోల్ అవ్వక అమ్మ నువ్వు ఉంటే బాగుండనిపిస్తుంది. చూడు నేను భూమి ఎలా ఉన్నామో, మా పెళ్ళిళ్ళు నీ చేతుల మీదుగా జరిగితే బాగుండు అనిపిస్తుంది. నువ్వెంత మంచిదానివో, నిన్ను మిస్ అవుతున్నా, అందరినీ చూస్తుంటే తెలుస్తుంది అని వేద అంటుంది. అక్క ప్లీజ్ కన్నీళ్లు పెట్టుకోకు, మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అమ్మ బ్లెస్సింగ్స్ మనతో ఉంటేనే కదా, నువ్వు ఏడ్చి అమ్మని బాధ పెట్టకు అని హక్ చేసుకొని ఓదారుస్తూ అసలు విషయం మర్చిపోయా ఇలారా అని భూమి తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి గణేష్ని తన అరచేతిలో పెట్టుకొని గణేష్ చూడు అక్క ఎంత చక్కగా రెడీ అయిందో, తన పెళ్ళి కదా, నీ బ్లెస్సింగ్స్ కోసం తీసుకొచ్చా, ఆశీర్వదించు అని అంటుంది. వేద నవ్వుతూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటుంది. అని భూమి కొంత సవరించి బాలిక, నీ జీవితం నీకు నచ్చిన హరీష్తో ముడిపడబోతుంది, సంతోషంగా ఉండు తల్లి, అలాగే మీ ఆయనకి చెప్పి భూమి అనే బుజ్జి పిల్లకి పాకెట్ మనీ కూడా ఇప్పించు తల్లి, నీకంతా మంచి జరుగుతుంది అని భూమి అంటుంది. వేద ఓరగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ పెద్దగా నవ్వేస్తుంది. భూమి నవ్వుతూ అది అలా నవ్వుతూ ఉండాలి, పద టైం అవుతుంది అని వేదాన్ని పట్టుకొని గణేష్ని జాగ్రత్తగా పెట్టి ఇద్దరు హాల్లోకి వెళ్తారు. నాన్న వెళ్దామా అని భూమి అంటుంది. వరుణ్ ఆకాష్ మాత్రం భూమిని అలాగే చూస్తూ ఉన్నారు. వెళ్దాం పదరా అని బాలరాజు అంటాడు. భూమి నవ్వుతూ వరుణ్ణి చూసి తన చూపుల భావం అర్థమై నవ్వుతూ ఏంటని కళ్ళెగరేస్తుంది. వరుణ్ మూతి విరిచి కళ్ళు పైకి పెట్టి సూపర్ అని చేతితో చెప్తాడు. భూమి అందంగా బ్లష్ అవుతూ పక్కన ఉన్న ఆకాష్ వైపు చూసి టక్కున నవ్వు ఆపేస్తుంది. ఆకాష్ వరుణ్ వైపు చూసి నవ్వడం సిగ్గుపడడం చూసి కన్నెర చేసి కోపంగా చూస్తూ ఉన్నాడు. భూమి టెన్షన్ అవుతూ అక్క టైం అయింది పదా అని అంటుంది.
వెళ్దాం అని వేద అంటుంది. భూమి వేదాన్ని వదిలేసి తలదించుకుని టెన్షన్ అవుతూ చకచక బయటకొచ్చి కారెక్కుతుంది. వెనకే అందరూ వస్తారు. భూమి బాలరాజు వెనక్కి కూర్చుంటే వేద ముందు సీట్లో కూర్చుంది. భూమి టెన్షన్లో చూసుకోకుండా వెనక సీట్లో మిడిల్లో కూర్చుంది. వరుణ్ డ్రైవింగ్కి కూర్చోవడంతో ఆకాష్ భూమి పక్కన కూర్చున్నాడు. కార్ స్టార్ట్ అయ్యాక తల పట్టుకొని తలదించుకుని ఉన్న భూమి పక్కన ఆకాష్ని చూసి షాక్ అయి భయంగా చూస్తూ బాలరాజు వైపు జరుగుతుంది. ఎంత జరిగినా వెనక సీట్లో ముగ్గురంటే టచ్ అవ్వకుండా ఉండలేరు కదా. ఆకాష్ భూమిని చూస్తూ చెవి దగ్గరికి వెళ్ళి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు, ఆ సైగలేంటి, సిగ్గుపడడాలేంటి అని పళ్ళు బిగించి సీరియస్గా అడుగుతాడు. భూమికి కంట్లో నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆపు ఆ ఏడుపు, లేదంటే గొంతులో ప్రాణం ఉండదు చెప్తున్నా అని ఆకాష్ అనడంతో భూమి భయాన్ని కోపాన్ని గొంతులో దాచి మౌనంగా ముందున్న వరుణ్ణి చూస్తుంది. గుడి ఇంటి దగ్గర నుండి దగ్గర కావడంతో కారు ఆపిన వరుణ్, గుమ్మడి పండు దిగు అని అంటాడు. భూమి ఉలిక్కిపడి పక్కన చూసేసరికి ఆకాష్ దిగేసి ఉంటాడు. భూమికి అప్పుడే ఊపిరి అందినట్టు అనిపించి ఊపిరి పీల్చుకొని కారు దిగింది. పెళ్లిపీట్ల మీద హరీష్ పూజ చేస్తూ ఉన్నాడు. మేఘ, స్వప్న హరీష్తో మండపం మీదే ఉన్నారు. వేదాన్ని తీసుకొని వెళ్ళడానికి భూమి, కవిత అలాగే కొందరు ముత్తైదువులు వచ్చి తీసుకొని వెళ్తుంటే వీడియోస్, ఫొటోస్ తీస్తూ ఉన్నారు. వేద మండపంలో అడుగు పెట్టగానే హరీష్ పూజ చేస్తూనే వేద వైపు చూస్తాడు. పట్టు చీర, నగలు, కళ్యాణ తిలకం, బుగ్గన చుక్కతో బాపుగారి బొమ్మ కంటే అందంగా కనిపించింది. వేద కూడా సిగ్గుపడుతూనే హరీష్ వైపు చూసింది. తెల్లని పట్టుపంచ షర్టుతో చాలా ముద్దుగా కనిపించాడు. భూమి ఆకాష్ మూడ్లో నుండి బయటపడి వేద, హరీష్ ఇద్దరిని చూసి, అక్క ఎంత బంధువైనా ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకొని సంతోషంగా బ్రతకాలి అంటే రాసిపెట్టుండాలి తెలుసా. అలాంటిది ఇన్నేళ్ల ప్రయాణంలో నిన్నొక్క మాట కూడా అనకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడిప్పుడు నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను తన సొంతం చేసుకుంటున్నాడు. ఇంత అదృష్టం రావాలంటే ఎంత కష్టమో తెలుసా, కానీ దేవుడు నీకు చాలా సులువుగా ఇచ్చేశాడు. మా బావని బాగా చూసుకో అని భూమి నవ్వుతుంది. వేద నవ్వుతూ తల ఊపుతుంది. మండపం మీదికి చేరుకొని హరీష్ పక్కన వేదాన్ని కూర్చోబెట్టారు. హరీష్ రెప్ప వేయకుండా వేదాన్ని చూస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఉన్న భూమి మొకాళ్ళ మీద కూర్చొని, బావా, మా ఇంటి బంగారాన్ని చాలా సులువుగా నువ్వు అడిగిన వెంటనే అప్పగిస్తున్నాం. తన కంట్లో వచ్చే కన్నీరు ఆనంద బాష్పాలు కావాలి కానీ కన్నీళ్లు కాకూడదు అని భూమి అంటుంది. హరీష్ వెనక్కి భూమి వైపు చూసి తన కంట్లో నీళ్లు ఎప్పటికీ రానివ్వను అని అంటాడు. భూమి సంతోషంగా లేచి పెళ్లి హడావిడి చేస్తూ అందరినీ పలకరిస్తూ ఉంది. మేఘ మండపం నుండి దిగి నేరుగా భూమి దగ్గరికి వెళ్ళి, హాయ్ భూమి, యు లుక్ సో గాజియస్ అని అంటుంది. భూమి నవ్వలేక నవ్వి థ్యాంక్స్ అని వెటకారంగా చెప్తుంది. మేఘ నవ్వుతూనే రేపు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, గుర్తు చేయి అని అంటుంది. అవసరం అనుకుంటే వచ్చి చెప్పు, లేదంటే నోరు అర్థమైంది కదా, మూసుకొని పక్కకు పో. నువ్వు చెప్పే విషయాన్ని నేను కనుక్కోవాలంట అని భూమి చిరాకు పడుతుంది. మేఘ భూమి బుగ్గలాగుతూ, అడగాలి బంగారం, లేదంటే చాలా కోల్పోతావు అని నవ్వుతూ అంటుంది. భూమి ఆలోచిస్తూ మేఘ చెయ్యి విదిలించి అక్కడి నుండి పక్కకొచ్చేస్తుంది. అక్కడ ఉన్న రాకేష్, హాయ్ భూమి, ఈ చీరలో చాలా క్యూట్గా ఉన్నావు అని అంటాడు. భూమి ఆలోచిస్తూనే థ్యాంక్స్ అని చెప్తుంది. భూమి, నేను రేపు నీతో ఒక విషయం మాట్లాడాలి అని రాకేష్ అంటాడు. భూమి షాక్ అయి, నువ్వు కూడానా అని అంటుంది. అదేంటి నేను కూడానా అంటే ఇంకెవరేం మాట్లాడతాను అన్నారు అని రాకేష్ అడుగుతాడు. ఎవరూ లేరులే చెప్పు అని భూమి కవర్ చేస్తుంది. ఇప్పుడు కాదు, రేపు చెప్తాను అని రాకేష్ అంటాడు. అలాగే అని భూమి తాళి కట్టే టైం అవ్వడంతో ముందుకు వెళ్ళి నిలబడుతుంది. హరీష్ చేతికి పంతులు తాళి ఇవ్వడంతో వేద మెడలో దేవతల సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా, సకుటుంబ సపరివార సమేతంగా 3 ముళ్ళు వేద మెడలో కడతాడు. బాలరాజుకు ఆ క్షణం చాలా హ్యాపీగా అనిపించింది. కంట్లో నీళ్లు కూడా తిరిగాయి. భూమి బాలరాజు చెయ్యి పట్టుకొని నవ్వుతూ, అక్క హ్యాపీ నాన్న, మనం కూడా కదా అని అంటుంది. బాలరాజు భూమి తల నిమురుతూ అవునని తల ఊపుతాడు. పెళ్ళి అయ్యాక ఇద్దరినీ పెద్దలు ఒక్కొక్క జంట వెళ్ళి ఆశీర్వదిస్తూ ఉన్నారు. పెళ్ళి అయ్యాక గిఫ్ట్స్ ఇస్తూ ఫొటోస్ దిగుతూ అంతా హడావిడిగా ఉంది. భూమి టిఫిన్ సెక్షన్ వైపు వెళ్ళి అన్నింటినీ చూసుకుంటూ ఉంది. వరుణ్ అప్పటి వరకు బిజీగా ఉండి టిఫిన్ సెక్షన్ వైపు వెళ్ళి భూమిని చూసి తన దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడుకొని, గుమ్మడి పండు, నీతో రేపు ఒక విషయం మాట్లాడాలి అని వరుణ్ అంటాడు.
ఏంట్రా బావా నువ్వు కూడానా అని అంటుంది. ఇంకెవరు అడిగారు అని వరుణ్ అంటాడు. ఎవరో ఒకరులే అని భూమి అంటుంది. మర్చిపోకు, నేను మర్చిపోయినా నువ్వే గుర్తు చేసి మరీ అడగాలి అని వరుణ్ అంటాడు. అలాగేరా అని భూమి అంటుంది. భూమికి మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏంటో అందరూ మూకుమ్మడిగా దాడి చేద్దామని ఫిక్స్ అయినట్టున్నారు అని అనుకొని పనిలో పడుతుంది. పెళ్ళైంది కానీ అందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించడం, ఫోటోలకి ఫోజులు ఇవ్వడం మాత్రం కాలేదు. భూమి మాత్రం పెదవుల మీద చిరునవ్వు వదలకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉంది. అందులో వేరే ఊరు నుండి వచ్చిన తెలిసిన వాళ్ళు భూమిని, సావిని తమ బంధువులకు లేదా తమ కోడలుగా చేసుకోవడానికి తెలిసిన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరి వాళ్ళకి విషయం తెలియడంతో కొందరు భూమికి వరుణ్ తన బావే ఉన్నాడు అని చెప్తే సావిని మాత్రం అడగండి అని చెప్తారు. మరికొందరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని అనుకుంటారు. అందులో ఒక పెద్దయిన భూమి, సావి గురించి వేరే వాళ్ళతో మాట్లాడడం విన్న సందీప్ వరుణ్ణి వెతికి వెళ్ళి రే ఇలరా అని పక్కకు లాగుతాడు. రే ఏమైంది అని వరుణ్ అడుగుతాడు. ఏమైందినా, ఎక్కడ పడితే అక్కడ భూమికి, సావికి సంబంధాలు అంటగడుతున్నారు అని బేలుగా చెప్తాడు సందీప్. వరుణ్ నవ్వి రే అవన్నీ కామన్ రా, పల్లెటూరులో అమ్మాయి కనిపిస్తే సంబంధాలు కలుపుకోవాలి అని చూస్తారు. అయినా వాళ్ళు అడగగానే ఇంట్లో వాళ్ళు ఇచ్చేస్తారా ఏంటి? నా భూమి కోసం నేనున్నాగా, ఎవడూ నా ఇంటి వైపు వచ్చేది అని అంటాడు. అయ్యా వరుణ, నీకంటే భూమి ఉందని ప్రపంచానికి తెలుసు, కానీ నాకే సావి ఉందో లేదో క్లారిటీ లేదు. పుసుక్కుని ఎవడైనా వచ్చి నా సావిని లాక్కొని పోతే నేను దేవదాస్ మాదిరి విరహ గీతాలు పాడుకోవాల్సిందే అని సందీప్ అంటాడు. వరుణ్ నవ్వుతూ నా చెల్లి నీకే సొంతం బావా, ఓకేనా అని అంటాడు. వావ్ బావా, ఇప్పుడిప్పుడే సావి నాకే అనే నమ్మకం వస్తుంది అని సందీప్ నవ్వుతాడు. నా చెల్లిని ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసు, కానీ నువ్వేం పట్టించుకోకుండా పెళ్ళిని ఎంజాయ్ చేయి అని వరుణ్ అక్కడి నుండి వెళ్తాడు. ఆకాష్ భూమిని గమనిస్తూ ఉన్నాడు. అలానే చూడ్డం చూసిన మేఘాకి ఎందుకో ఆకాష్ మీద డౌట్ వచ్చి దగ్గరికి వెళ్ళి హాయ్ ఆకాష్, వచ్చిన దగ్గర నుండి నీతో మాట్లాడదామంటే నువ్వెప్పుడు బిజీనే అని మాట కలుపుతుంది. ఆకాష్ నవ్వి పెళ్లి పనులు మేఘా అని అంటాడు. మేఘా నవ్వుతూనే ఏంటి ఆకాష్, చాలాసేపటి నుండి గమనిస్తున్నా, భూమిని అలాగే చూస్తున్నావు అని అడుగుతుంది. అదేం లేదు, మామూలుగానే చూడచక్కగా రెడీ అయింది కదా అని ఆకాష్ అంటాడు. వీడు బయటపడేలా లేడు అని మేఘా అనుకొని అవును చాలా బాగుంది అని అంటుంది. నువ్వు కూడా బాగున్నావు అని ఆకాష్ చెప్పకపోతే బాగుండదు అన్నట్టు చెప్తాడు. వీడికి నిజంగానే భూమి మీద ఏం ఫీలింగ్స్ లేవా లేక నటిస్తున్నాడా? ఏదైతే ఏంటి, మనం ఫీలింగ్స్ కలిగిస్తే సరి అని మేఘా అనుకొని ఆకాష్ భూమి నువ్వు పక్కపక్కన ఉంటే పేరు బాగుంటుంది తెలుసా, నేనైతే ఒకసారి చూసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నా అని అంటుంది. మా మధ్య అలాంటిదేమీ లేదు, అందరం ఫ్రెండ్లీగా ఉంటాం అంతే అని కలరింగ్ ఇస్తాడు. అబ్బో గురుడు చాలా స్లో అనుకుని రాకేష్ని గమనించి సరే ఇప్పుడే వస్తాను అని నవ్వుతూ రాకేష్ దగ్గరికి వెళ్తుంది. రాకేష్ ఏంటి సార్ చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని మేఘా అడుగుతుంది. నీకు తెలియంది కాదులే, నాకు భూమి బాగా నచ్చింది అని రాకేష్ అంటాడు. వావ్ అవునా అని మేఘా అంటుంది. అవును, అందం మాత్రమే కాదు, గుణం, మాట తీరు, ఇంట్లో కలివిడిగా ఉండటం అవన్నీ నచ్చాయి నాకు అని రాకేష్ అంటాడు. మేఘా ఇరిటేట్గా ఫీల్ అవుతూ దీన్ని పొగిడేది నేను వినాలా, తప్పదు అని అనుకొని నవ్వుతూ మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది. నచ్చింది అంటే పెళ్లి కోసమే కదా, మా ఇంట్లో నిన్నే చెప్పేశా, వాళ్ళు నా ఇష్టమే వాళ్ళ ఇష్టం అన్నారు అని రాకేష్ అంటారు. హే కంగ్రాట్స్, మరి ఎప్పుడు అడుగుతావు భూమి ఇంట్లో అని మేఘా అడుగుతూ దీని దరిద్రం వదలబోతుంది, ఎలా అయినా నాకు వరుణ్కి, దీనికి రాకేష్కి పెళ్లి ఫిక్స్ చేయించాలి, ఆకాష్ పెద్ద చెవటలా ఉన్నాడు, వాడికంటే వీడే బెటర్ అనుకుంటుంది. ఎప్పుడే ఏంటి, రేపు భూమితో మాట్లాడబోతున్నా అని రాకేష్ అంటాడు. నిజంగా? అయితే తనతో ఏంటి చెప్పేది, అంటే అందరి ముందు అడిగితే బాగుంటుంది కదా, అది కూడా నేను చెప్పినప్పుడు అని మేఘా అంటుంది. నువ్వు చెప్పినప్పుడా అని రాకేష్ అంటాడు. అంటే అందరి మూడ్ చూసి నేనే ఒకే దగ్గరికి చేరుస్తాను, అప్పుడు చెప్పు, ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేవాడిని లవ్ చేస్తారు, ఇట్స్ ఫ్యాక్ట్ అని మేఘా అంటుంది. రియల్లీ? అయితే ఓకే, నువ్వెప్పుడు చెప్పు అంటే అప్పుడు ధైర్యంగా చెప్పేస్తాను, ఐ లవ్ హర్ సో మచ్ మేఘా అని రాకేష్ హార్ట్ఫుల్గా చెప్తాడు. ఓకే అయితే అని మేఘా వెళ్తూ భూమి నువ్వు అవుట్, వరుణ్ దక్కనందుకు ఒక బాధ అయితే మరొకరిని పెళ్లి చేసుకోవడం నరకం, అది వరుణ్ చూడడం ఇంకా ఇంకా నరకం అని కోపంగా భూమిని చూస్తూ అక్కడి నుండి హరీష్ దగ్గరికి వెళ్తుంది. హరీష్ దూరంగా ఉన్న ఆకాష్ని చూసి సైగ చేసి రమ్మని పిలుస్తాడు.
ఆకాష్ హరీష్ దగ్గరికి వెళ్ళి ఏంటన్నయ్యా అని అడుగుతాడు. భూమి వరుణ్ ఎక్కడ్రా, రమ్మను, ఫ్యామిలీ ఫోటో దిగాలి కదా, మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని హరీష్ అంటాడు. అలాగే అన్నయ్య, ఇప్పుడే పిలుస్తా అని ఆకాష్ వెళ్తాడు. నానా అని హరీష్ సుందరంని పిలిచి మన వాళ్ళని పిలు ఫ్యామిలీ ఫోటో కోసం అని అంటాడు. అందరూ ఇక్కడే ఉన్నారురా అని సుందరం అంటాడు. సరే, ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని హరీష్ అంటాడు. ఆకాష్ వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ అన్నయ్య పిలుస్తున్నాడు ఫ్యామిలీ ఫోటో కోసం అని చెప్తాడు. వస్తున్నా అని వరుణ్ హరీష్ వైపు వెళ్తాడు. ఆకాష్ అక్కడి నుండి భూమి దగ్గరికి వెళ్ళి భూమి అని పిలుస్తాడు. ఎవరితోనో మాటల్లో ఉన్న భూమి ఆకాష్ని పట్టించుకోదు. భూమి అని ఆకాష్ కొంచెం గట్టించినట్టు పిలిచేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి భయంగా వెళ్ళి ఏంటి అని అడుగుతుంది. పిలుస్తుంటే వినిపించదా, ఫ్యామిలీ ఫోటో అంట పదా అని అంటాడు. నువ్వెళ్ళు, నేను వస్తాను అని భూమి అంటుంది. భూమి మొహంలో భయం కంగారు స్పష్టంగా వరుణ్ చూసి ఇదేంటి ఇలా భయపడుతుంది అని అనుకుని ఊరుకుంటాడు. ఆకాష్ ముందు నడుస్తుంటే వెనకనే భూమి కూడా మండపం పైకి చేరుకుంటారు. అక్కడి నుండి వడివడిగా అడుగులు వేసుకుంటూ వరుణ్ పక్కకి గువ్వ పిల్లలా చేరిపోయింది. హరీష్ ఆకాష్ అందరినీ పిలుస్తూ ఉంటే గుమ్మడి పండు, ఏంటి ఆకాష్ మాట్లాడుతుంటే భయంతో వణికిపోతున్నా అని వరుణ్ అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.